నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఏంటంటే మన మొబైల్ నంబర్ ఎలా పనిచేస్తుంది. అసలు ఈ మధ్యకాలంలో మనకు మొబైల్ నంబరే చాలా ముఖ్యమైపోయింది. మనము ఎన్నో రోజుల నుంచి మొబైల్ నంబర్ వీడియోస్ చేసుకుంటూనే ఉన్నాం. ఈరోజు ఏంటంటే మనకు మొబైల్ నంబర్ వలన కొన్ని గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. ఈ గ్రహాలు ఎలా యాక్టివేట్ అవుతాయి, అసలు మన మొబైల్ నంబర్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఈ గ్రహాలు మొబైల్ నంబర్కి ఎందుకు వస్తున్నాయి, అసలు ఈ స్థానబలం మనకు 10 అంకెలు ఉన్నాయి. ఈ 10 అంకెలు మనకు మొబైల్ నంబర్కే చాలా ఉన్నాయి. ఈ 10 అంకెలు మొబైల్ నంబర్కు ఎలా ఉన్నాయి అసలు క్లియర్గా ఒక్కసారి మనం చూసుకుంటే మన మొబైల్ నంబర్లో మనము చేసే తప్పులు ఏంటి, అసలు ఎలాంటి మొబైల్ నంబర్ వాడుతున్నాం, ఈ మొబైల్ నంబర్ వలన మనకు సమస్యలు ఎన్ని వస్తున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మనకు లైఫ్లో కొన్ని సమస్యలు అనేటివి చాలా వస్తున్నాయి. ఈ సమస్యలు మొబైల్ నంబర్ వలన తీర్చుకోవచ్చు. అలాగే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వలన కూడా మన మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి చూస్ చేసుకుందాం. మనకు లైఫ్లో నంబర్ 1గా ఖచ్చితంగా ఉండాల్సింది మన మొబైల్ నంబర్. ఈ మొబైల్ నంబరులో 14569 ఖచ్చితంగా ఉండాలి. మనము చాలామంది పాత వాళ్ళు నా వీడియో చూసింటే కనుక వాళ్ళకి ఐడియా ఉంది. అలాగే మన ప్రొఫెషన్ బట్టి 1356910 ప్లేసెస్లో ఎలాంటి నంబర్స్ ఉండాలి మన ప్రొఫెషన్ బట్టి, ఇది కూడా చాలా అవసరం. ఇక్కడ చూసుకోండి, 14569తో పాటు ఇంకొక ఎక్స్ నెంబర్ కూడా మనకు చాలా అవసరం. ఈ నంబర్సు మీ మొబైల్ నంబర్లు ఉన్నాయా లేదా అసలు మొబైల్ నంబర్కి. నెక్స్ట్ వచ్చేసి మన నేమ్ ఎలా ఉంది, ఈ నేము మనము పొలిటికల్గా ఉన్నామా, సినీ ఇండస్ట్రీలో ఉన్నామా, లేకపోతే మంచి జాబు ఒక ప్రొఫెషన్ పద్ధతిలో అంటే పెద్ద పోస్టుల్లో ఉన్నవాళ్ళు ఆ పోస్టులకు సంబంధించి మనం సర్వీస్లో ఉన్నామా, లేకపోతే ఒక వ్యక్తికి బానిసగా ఉన్నామా, ఒక వ్యక్తికి పని చేయడానికి ఉన్నామా అన్నది మన మొబైల్ నంబర్లోనే మనకు వచ్చేలా చేస్తుంది. ఇది కూడా చాలా అవసరం. చూసుకోండి మన బిజినెస్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ నేమ్ అండి. ఈ బిజినెస్ నేమ్ కూడా మన బిజినెస్ నేమ్ మనం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కోట్లలో లక్షల్లో ఇలా పెట్టి బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటాం. బిజినెస్ నేము మనకు చాలా అవసరం. ఈ బిజినెస్ నేమ్ ఏ డేట్లో స్టార్ట్ చేసాం, ఏ డేట్లో మనకు బిజినెస్ ముందుకు తీసుకుపోతుంది, ఏ డేట్ అయితే మనకు బాగుంటుంది, ఏ బిజినెస్ నేమ్లో అయితే కనుక బాగుంటుంది అనేది చూసుకొని చేద్దాం. తర్వాత నెక్స్ట్ 4 వచ్చేసి మ్యారేజ్ డేట్ అండి. మన మ్యారేజ్ డేటు ఒక ఫ్యామిలీ బర్త్డే. ఈ ఫ్యామిలీ బర్త్డే ఎలా ఉంది ముఖ్యమైనది. వీటన్నిటి మొబైల్ నంబరు, నేము, బిజినెస్ నేమ్ కన్నా ఈ ఫ్యామిలీ బర్త్డే చాలా అవసరం. ఈ ఫ్యామిలీ బర్త్డే ఎంతైతే ప్రాబ్లం చేస్తుందో అక్కడ ఇవన్నిటి మీద మనకు ప్రాబ్లం అనేది పడిపోతుంది. ఈ ఫ్యామిలీ బర్త్డే ఎలా ఉంది చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నంబర్ అండి. ఈ బ్యాంక్ అకౌంట్ నంబరు 0 కానీ 7 కానీ 8 కానీ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్లో ఉన్నాయా, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 6th వన్ వెహికల్ నంబర్. ఈ వెహికల్ నంబర్స్ చాలా వరకు కొన్ని యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అలాగే మీరు వెళ్ళిన పనులలో మనకు సక్సెస్ కాకుండా చేస్తుంటాయి. ఇది కూడా చాలా అవసరం. ఇక్కడ చూడండి 3, 4, 7, 8 నంబర్స్ ఉంటే ఇలాగే జరుగుతుంటాయి. చూసుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ మొబైల్ నంబర్స్ వలన, నేము, బిజినెస్ వలన ఖచ్చితంగా వస్తుంటాయి. అలాగే మనకు ఒక ఆరా శక్తి ఉంటుంది, ఒక దైవశక్తి ఉంటుంది. ఆ దైవశక్తి మనకి ఎలా పనిచేస్తుంది అన్నది ముందు వీడియోలో మనం చూసుకుందాం. ఈరోజు వీడియోలో మొబైల్ నంబర్ పవర్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. నవగ్రహాలు మన మొబైల్ నంబర్లో ఎలా పనిచేస్తాయి చూసుకొని ముందుకెళ్దాం. ఖచ్చితంగా మన మొబైల్ నంబర్లో నవగ్రహాలు అనేవి ఉంటాయి. మనము
చాలా వరకు ఏం చేస్తున్నామంటే నవగ్రహాలుతో మనం గుడికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. మన మొబైల్ నంబర్లో కూడా నవగ్రహాలు ఉన్నాయి అనేది మనం చూసుకొని ముందుకెళ్దాం. ఇప్పుడు చూద్దాం, మనకు మొబైల్ నంబరు, ఈ మొబైల్ నంబర్లో ఏ స్థానంలో ఏ గ్రహం ఉందనేది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. ఇది దీంట్లో మీకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 1వ స్థానము మనకు ఎవరిది, 2వ స్థానము ఎవరిది, 3వ స్థానం ఎవరిది, 4వ స్థానం ఎవరిది, 5వ స్థానం ఎవరిది, 6వ స్థానం ఎవరిది, 7వ స్థానం ఎవరిది, 9వ స్థానం, 8వ స్థానం ఎవరిది, 9వ స్థానం ఎవరిది, 10వ స్థానం ఎవరిది. మన మొబైల్ నంబర్లో 10 స్థానాలు ఉన్నాయి. కింద స్క్రోల్ అయిన నంబర్ ఒకటి నాది ఉంటుంది చూడండి, 9948215346 నంబర్ ఉంది కదా. ఈ నంబర్లో ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. 9948215346 9948215346 ఈ నంబరు కింద స్క్రోల్ అవుతుంటే చూడండి ఒకసారి. ఈ 10 నంబర్లలో ఏ నంబర్కి ఏ స్థానానికి ఏ గ్రహం అనేది ఆధిపత్యం ఉంది. మరి చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ నంబర్లకు గ్రహాలకి ఏంటి సంబంధం అంటే, ఖచ్చితంగా ఇవి పని చేస్తున్నాయి. ఈ నంబర్తోనే, ఈ స్థానంతోనే ఏ స్థానంలో ఏ నంబర్ ఉంటే ఎలాంటిది పనిచేస్తుందో మీరు చూస్తూనే ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ మన మొబైల్ నంబర్లో మొదటి స్థానంగా సూర్యుడి పవర్ అనేది ఇక్కడ ఆధిపత్యం వహిస్తుంది. ఈ స్థానంలో మనము ఎక్కువ శాతము కొన్ని డేట్ ఆఫ్ బర్త్లను బట్టి 6, 7, 8, 9 మన ఇండియాలో వాడుతూ ఉన్నాం. ఇక్కడ 10 నంబర్లు మన ఇండియాలో ఉన్నాయి. మనము 6, 7, 8, 9 స్టార్టింగ్ నంబర్స్ వాడుతున్నాము, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2వ స్థానం చంద్రుడి స్థానం. ఇది ఈ చంద్రుడి స్థానంలో కొన్ని నంబర్స్ ఉండకూడదు. అవేంటంటే 0 కానీ 4 కానీ 7 కానీ ఈ నంబర్స్ ఉండకూడదు. ఇక్కడ చంద్రుడికి ఆపోజిట్ నంబర్స్ కాబట్టి ఈ 0 అంటే చంద్రతత్వాన్ని 0 చేసేది 0, అందుకనే అది ఉండొద్దు. 4 ఉండొద్దు, గొడవలు చేపిస్తుంది. 7 ఉండొద్దు, గొడవలు చేపిస్తుంది. ఎందుకన్నది పాత వీడియోలో నేను తెలియజేశాను, అది చూడండి. నెక్స్ట్ ఇక్కడ 3వ స్థానం అనేది గురువు తత్వానికి సంబంధించింది. ఈ గురుడు ఆధిపత్యం వహిస్తుంటాడు ఈ స్థానానికి. ఇక్కడ మనము ఒకవేళ 0 ఉందనుకోండి, ఈ 0తో గురువు తత్వం అనేది కోల్పోతాము. ఇక్కడ 0 రాకుండా చూసుకోండి. 1 నుంచి 9 వరకు మీరు చేసే ఒక బిజినెస్ కానీ ఒక ప్రొఫెషన్ కానీ దానికి తగ్గట్టు మన మొబైల్ నంబర్ ఉంటుంది, చూసుకోండి. తర్వాత 4th ప్లేస్లో ఏ నంబర్ రావాలి. ఇక్కడ 0 నుంచి 9 వరకు రావచ్చు, కానీ మీరు చేసే ప్రొఫెషన్ బట్టి మీరు ఏ విజన్స్ ఉండాలి, మీకు లైఫ్లో ఎలా ఉండాలి ఏంటన్నది ఈ 4 అనేది చేస్తుంది. ఇక్కడ ఈ 4 రాహువు కాబట్టి ఈ రాహువు ఎవరు మంచి విజన్స్ని క్రియేట్ చేస్తాడు, ఏదన్నా నీకు రావాల్సినవి రప్పిస్తుంటాడు. అన్నీ కూడా రాహువుతో చాలా డేంజర్గా ఉంటుంది. చూసుకొని 0 to 9 వరకు ఏ నంబర్స్ ఉంటే బాగుంటుంది అనేది చూసుకోండి. ఆ తర్వాత 5 ఇక్కడ ఈయన బిజినెస్, బుధుడు బిజినెస్ కారకుడు. మనకు ఏది కావాలన్నా ఇక్కడ నుంచే మొదలవుతుంది. మన ఫోన్లో కీప్యాడ్ ఉంటుంది, మధ్యలో ఉంటాడు. ఈయన లేనిది ఎవరికి లింక్ అనేది మొత్తం లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ 5 నంబర్ కంపల్సరీ మొబైల్ నంబర్లో. ఆ తర్వాత ఈ 5 అనేది కూడా మనకు అన్నిటికీ సంబంధ బాంధవ్యాలు సృష్టించాలన్నా, ఏదన్నా సంబంధాలు రావాలన్నా, బిజినెస్కి మన కమ్యూనికేషన్ రావాలన్నా, ఏదైనా సరే ఈ 5తోనే ముడిపడుతుంది. ఈ 5 స్థానంతోనే ముడిపడుతుంది. కాబట్టి ఈ 5 ప్లేస్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. 0 కానీ 8 కానీ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ స్థానము 6వ స్థానం. 6వ స్థానము చాలా చాలా పవర్ఫుల్. 5 స్థానం ఎంతైతే పవర్ఫుల్లో 6th ప్లేస్ కూడా అంతే పవర్ఫుల్. ఇదేంటంటే మనకు ఫైనాన్స్ది,
ఈ ఫైనాన్స్ స్థానం ఏదైతే ఉందో ఈ ఫైనాన్స్ ఆర్థిక శాఖ, ఈ ఆర్థిక శాఖ కరెక్ట్గా లేకపోతే గవర్నమెంట్లు ప్రాబ్లంలో పడిపోతాయి, మన ఇల్లు ప్రాబ్లం పడిపోతుంది. ఒక ఆఫీస్ అయినా సరే, ఏదైనా సరే ఈ ఆర్థిక శాఖ అనేది చాలా చాలా కీలకం. ఇది కూడా చూసుకోండి. ఇక్కడ 0 కానీ 8 కానీ ఉంటే ఇక్కడ కూడా సమస్య అనేది మనకు వస్తుంది కాబట్టి చూసుకొని ముందుకెళ్దాం. ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. తర్వాత 7th ప్లేసు రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అనేది ఏంటంటే ఈ రిలేషన్షిప్ మనకు కరెక్ట్గా లేకపోతే కనుక ఎవరితో, ఒకవేళ మీరు ఎక్కడన్నా ఆఫీస్లో పనిచేస్తున్నారు, లేకపోతే ఒక పెద్ద పోస్ట్లో పనిచేస్తున్నారు, ఎక్కడైనా సరే అనుకోండి, ఒకటి ఆ రిలేషన్షిప్ చాలా అవసరం కాబట్టి రిలేషన్షిప్ కరెక్ట్గా ఉన్నప్పుడే అన్నీ కూడా కరెక్ట్గా రన్నింగ్ అవుతాయి. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళేదే ఈ రిలేషన్షిప్ స్థానం, 7వ స్థానము. కేతు, ఇది ఇక్కడ 6th ప్లేస్ వచ్చేసి శుక్రస్థానము, ఇదేమో కేతు స్థానము. ఈ కేతు స్థానంలో 0 కానీ 8 కానీ రావద్దు. ఇది కూడా చాలా అవసరం, చూసుకోండి. మళ్ళీ 8వ స్థానం వచ్చేసి శనికి సంబంధించిన స్థానం కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి నంబర్స్ ఉండాలి, ఈ నంబర్స్తో మనకు ప్రాబ్లం అనేది శనితో కూడా జరుగుతుంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ మనకు 9వ స్థానం. ఈ 9వ స్థానం ఎవరిది? కుజుడిది, ధైర్యశాలి. ఈయన లేకపోతే మనకు చాలా ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి ఈ స్థానం కూడా చాలా బలంగా ఉండాలి. ఇక్కడ 0 మాత్రము రాకుండా ఉండాలి. మిగతా నంబర్స్ ఏమొస్తున్నాయి, అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది చూసుకొని చూసుకోవచ్చు. ఇది కూడా చాలా అవసరం. 10వ స్థానంలో, 10వ స్థానం మళ్ళీ 1 స్థానం ఎట్లయితే ఉందో 10వ స్థానం కూడా సూర్యుడి స్థానము. ఈ సూర్యుడి స్థానంతో మనము ఏముండాలి ఇక్కడ ఇది ఇంజన్ స్థానం అని కూడా అంటాం. ఈ ఇంజన్ స్థానం ఎలా ఉండాలి అంటే ఒక ఇంజన్ ప్లేస్ అంటే ఒక ట్రైన్ ఇంజను ఫస్ట్ అయితే ఏదైతే ట్రైన్, ఒక ట్రైన్తోనే ఇంజన్తోనే మనం అన్ని బోగీలన్నీ ఉంటాయి కాబట్టి ఈ బోగీలన్నీ కూడా మనం ఇంజన్తోనే కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఈ బోగీతో సంబంధించిన ఈ 10వ స్థానం ఏది ఉండాలి, ఏది ఉంటే మనకు డబ్బు పోకుండా ఉంటుంది, ఏది ఉంటే బిజినెస్ వస్తుంది, ఏది ఉంటే మంచి సంబంధ బాంధవ్యాలు క్రియేట్ అవుతాయి అనేది ఈ 10వ స్థానానికి చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ 0 లేకుండా చూసుకోండి, 1 లేకుండా చూసుకోండి, 2 లేకుండా చూసుకోండి, 3, 4, 7, 8, 9 ఇవి ఏమున్నా సరే మనవన్నీ కూడా కట్ చేస్తాయి. ఓన్లీ 5 లేదా 6 మాత్రమే ఉండాలి. మీరు చేసే పనిని బట్టి ఏదైతే ఉందో అదే మాత్రమే ఉంటుంది. అందుకనే ఇవన్నీ కూడా మన మొబైల్ నంబర్లో నవగ్రహాలు అనేది ఈ సక్సెస్నిచ్చే నవగ్రహాలు ఎంతైతే ఉన్నాయో చూసుకొని మన మొబైల్ నంబర్ చెక్ చేసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.